అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, మధుసూదనాచారి సిరికొండ గారు, శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, శ్రీ టాటా మధుసూదన్ గారు, శ్రీ కుర్రా రఘోతం రెడ్డి గారు, శ్రీ మిర్జా రెహమత్ బేగ్ గారు, శ్రీ శంకర్ రాజు గారు, శ్రీ మిర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫ్ఎండి గారు, శ్రీ గోరెటి వెంకన్న గారు, శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గారు, 12 మంది సభ్యులు గవర్నర్ గారి ప్రతిపాదించిన ధన్యవాద తీర్మానంలో వారు వివిధ అంశాలు ప్రస్తావించడం, ఈ అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 3వ రాష్ట్ర శాసనసభ ఎన్నికైనాక తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మకమైన బాధ్యత, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధిని 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద గవర్నర్ గారు వివిధ అంశాలను ప్రస్తావించడం, దీనికి సంబంధించి సభ్యులందరూ కూడా ప్రస్తావించిన అంశాలతో పాటు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఆ ఆకాంక్షలను నెరవేర్చాలనేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రంలో 2 సార్లు ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో, ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలో కొంత వైఫల్యం చెందింది అని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు మొదటి తెలంగాణ ఉద్యమాన్ని 1969 సంవత్సరంలో జరిగిన ఉద్యమం దేశం యొక్క ప్రజలను తెలంగాణ నినాదాన్ని ఆకర్షించడానికి, తెలంగాణ ఉద్యమాన్ని అందరి దృష్టికి తీసుకురావడానికి, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో జోనల్ విధానం కానీ ఇతర తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి కొంత చట్టబద్ధత వచ్చింది అధ్యక్ష. అంతకంటే వెనక్కి వెళ్తే నిజాం పరిపాలనలో రాచరికంలో మగ్గుతున్న తెలంగాణ, ఈ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రము, రాచరికాలకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం, మీరు వచ్చిన ప్రాంతం ప్రధానంగా ఆ నాయకత్వం వహించింది. నల్గొండ జిల్లా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో ఎర్రజెండా నీడన చాలా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ గారు కావచ్చు, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ఈ ప్రాంత ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు ఎప్పుడు కూడా సంక్షేమ ముసుగులో మేము సంక్షేమ ఫలాలు మీకు ఇస్తున్నాం కాబట్టి, సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం కాబట్టి మా రాచరిక పోకడలని మీరు భరించాల్సిందే, మేము నియంతృత్వంగా పరిపాలించినా మీరు ప్రశ్నించకూడదు అనే విధానాన్ని సాయుధ రైతాంగ పోరాటంలో ఎలుగెత్తి చాటిండ్రు, ప్రశ్నించిండ్రు, ఆ రోజు విముక్తి కలిగించుకున్నారు. ఆ తర్వాత 69 మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులు, ఈ ప్రాంత ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం కూడా మళ్ళొకసారి ముందుకు రావడం జరిగింది అధ్యక్ష, మీకు తెలుసు. ఆ ఉద్యమంలో కొన్ని హక్కులను సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోలేకపోయినాం. ఆనాడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర సాధన కాస్త వాయిదా పడ్డది. మళ్ళీ 2009లో ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇదే రకమైన వివక్ష, తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలగడం, సామాజిక న్యాయం సరైన విధంగా లేకపోవడం, సమానమైన అభివృద్ధిని ప్రజలు ఆశించిన పాలకులు అమలు చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మళ్ళీ ఒకసారి 3వసారి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమానికి పూనుకోవాల్సి వచ్చింది. మీకు తెలుసు, ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పార్లమెంట్లో మీరు భాగస్వాములు, మీతో పాటు పొన్నం ప్రభాకర్ గారు లాంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు చాలా ఉధృతంగా కొట్లాడినరు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరందరూ కలిసి పోషించిన పాత్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు చొరవ వల్ల వారు ప్రత్యేకంగా
వ్యూహాన్ని పకడ్బందీగా పన్నడంతో ఆ రోజు పార్లమెంట్లో ఎన్ని గందరగోళాలు జరిగినా తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదాన్ని మనం పొందడం జరిగింది. ఈనాటి ప్రధానమంత్రి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని వారు మాట్లాడినరు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంత ఖచ్చితంగా 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి మీకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అన్న గ్యారంటీ ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అందుకే 2014లో ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రకాల ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చినా పార్లమెంటు తలుపులు మూసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టిన మంత్రులను అడ్డుకోవడానికి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లును ఆమోదించడానికి చేస్తున్న ప్రయత్నంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మిగతా పార్లమెంట్ సభ్యులందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. జూన్ 2, 2014 నాడు రాష్ట్ర ఏర్పాటు జరిగితే అక్కడి నుంచి డిసెంబర్ 3, 2023 వరకు జరిగిన పరిపాలనను మనము ఈరోజు పరిగణలోకి తీసుకుంటే ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాటి ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొని ముందుకు వచ్చినరో ఆ నీళ్లు నిధుల నియామకంలో అదే వివక్ష ఈరోజు కూడా కొనసాగుతుందన్న ఆలోచన ప్రజలలో ఇంకా ఉన్నది. అందుకే ఈరోజు ఈ అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ తెలంగాణలో ఇక ఎలాంటి ఉద్యమాలు ఉండొద్దు, ఎలాంటి ప్రజలు కష్టాలు ఎదుర్కోవద్దు, అక్రమ నిర్బంధాలు ఉండొద్దు, నియంతృత్వ పోకడలు ఉండొద్దు, నిర్బంధాలు కొనసాగొద్దు అని చెప్పి ఆ రోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలందరూ ఆ ఆలోచనను మా ఎన్నికల 6 గ్యారంటీలను ప్రజలు ఆమోదించి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రజలకు చెప్పిన ప్రజాస్వామ్యయుతమైన పరిపాలనను ప్రజలకు అందిస్తాము. మా ప్రజాస్వామిక పరిపాలనలో ప్రతిపక్షాలకు, ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లకు, కుల సంఘాలకు, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరు నిరసనలు తెలుపుకోవచ్చు, మీరు ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, అవసరం అనుకున్నప్పుడు చట్టానికి లోబడి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదట మేము డిసెంబర్ 7 నాడు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రమాణ స్వీకారం 1:04 మేము ఎల్బీ స్టేడియంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలుపెట్టినో సరిగ్గా అదే సమయానికి ఉక్కు కంచెలతోటి, ఇనుప చువ్వలతోటి ఒక శత్రు దుర్భేద్యమైన కోటలాగా ఎవరు దండెత్తిన రాకుండా ఉన్నట్టుగా నిషేధిత ప్రాంతంగా తయారైన ప్రగతి భవన్ చుట్టూత వేసిన ముళ్ళ కంచెలన్నిటిని కూడా బద్దలు కొట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లను బార్లా తెరిచి ఆనాడు ఇదే దానికి ఉదాహరణ ఇక్కడే కాదు, శ్రీలంకలో మనం చూసినాం. రాజపక్సే మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు అక్కడి ప్రజలు ఏ రకంగా ఆ రోజు చేసినరో అధ్యక్ష ఆ బానిస మనస్తత్వం ఉండొద్దు, బానిసలుగా బతకొద్దు, వెట్టి చాకిరి చెయ్యొద్దు. వెట్టి చాకిరి మనస్తత్వాన్ని నుంచి బయటకు రావడానికే ఉమ్మడి పాలనను, సమైక్య రాష్ట్రాన్ని వద్దనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా సహచర సభ్యులు ఇప్పుడు కూడా బానిస మనస్తత్వంతో, వెట్టి చాకిరి విధానంతో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ముళ్ళ కంచెలేసి, ఆయన ఉక్కు చువ్వ, ఇనుప చువ్వలు బాతిండు, అవన్నిటిని మేము కొనసాగించినామని చెప్పడము వారి ఆలోచన, వారికే వదిలేస్తున్నా. అధ్యక్ష, నా సూచన ఒక్కటే మిత్రులకు, నేను రాజకీయ ప్రస్థానాన్ని చట్టసభలకు వచ్చింది శాసన మండలిలోకే, అక్కడనే నేను కూర్చున్నామని. ఆ రోజు అక్కడి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆనాడు ఉన్న సభ్యులు చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇట్లాంటి ఉద్దండులు, మేధావులు తెలంగాణని ఒక అభివృద్ధి నమూనాగా మార్చడానికి వాళ్ళ మేధావితనంతో సూచనలు చేస్తున్న వాళ్ళతో ఈ సభతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే నేను మొదట పెద్దల సభలకు వచ్చిన తర్వాత శాసనసభకు వెళ్ళిన, నేను స్థానిక సంస్థల జడ్పీటీసీగా
శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్లో ఎంపీగా, ప్రజాస్వామ్యంలో ఉన్న దాదాపుగా అన్ని సభలల్లో నాకు అనుభవం ఉంది. నన్ను ప్రజలు ఎన్నుకొని అక్కడికి పంపించారు. నా అనుభవంతో నేను చెప్తున్నా, ఏదైనా ఒక పాలన వద్దనుకున్నప్పుడు, ఏదైనా ఒక పాలనలో ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు, ఆ నిర్ణయాలు మనకు నచ్చనప్పుడు మనమే నిరసన తెలిపి, మనమే కొట్లాడి ఆ పరిపాలన వద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనము ఈరోజు మళ్ళీ గత పాలకుల యొక్క అనుభవాన్ని, గత పాలకులు వేసిన ముళ్ళ కంచెల్ని మేము అట్లనే పెట్టుకున్నాం, మా ఆదర్శమే వాళ్ళు, మా ఆదర్శ పురుషులు వాళ్ళని మాట్లాడడం సమంజసం కాదు. జరిగింది తప్పు, మేము సరిదిద్దినము. సరిదిద్దినందుకు మా సభ్యులందరూ కూడా అభినందించాలి. అభినందించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి సాంప్రదాయాలు ఏ రకంగా తీసుకొని ముందుకు రావాలి, సహేతుకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుకు రావాలి తప్ప మేము ఇట్లనే ఉంటాం, మేము మారనేమాము, మా ఆదర్శమే వెట్టి చాకిరి అని అంటే మనం చెప్పగలిగినంత చెప్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ డిసెంబర్ 7 నాడు తొలగించిన ముళ్ళ కంచెలు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారి జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా సామాజిక న్యాయం అందించడానికి ప్రజలకు రాచరికంలో కూడా ధర్మగంట ఉండేది. ప్రజలు ఏదైనా రాజుకు చెప్పుకోవాలనుకున్నా వెళ్ళి ఆ ధర్మగంట కొడితే రాజులు కూడా బయటకు వచ్చి వినేవాళ్ళు. నా దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, నా రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలి, శాంతితో బ్రతకాలి అని రాజులు కూడా రాచరికంలో ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉండేది అధ్యక్ష. కానీ ఆశ్చర్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకత్వం అనుకునే వాళ్ళు ఈరోజు పూర్తిగా వాళ్ళు ప్రజల్ని నిషేధించినామని అనుకుంటారు. ఈ ఉక్కు కంచెలు వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఉక్కు కంచెల మధ్యలో నిర్బంధాలకు లోనై లోపల ఉండిపోయినరు. ప్రజలతో వాళ్ళకి సంబంధాలు తెగిపోయినాయి. ప్రజలకు వాళ్లకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలే లేకుండా పోవడం వల్ల ఈరోజు ప్రజలల్లో ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమ రూపంలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొనైనా ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తే, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నామని చెప్తున్నారు, సంతోషం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, పాలకపక్షంలో మీరున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు ప్రజలకు అందించిన సంక్షేమం మీరు ఏదైతే చెప్పుకున్నారో అన్ని రకాలుగా చెప్పుకున్నారు. అన్నీ విన్న తర్వాతనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత సభ్యుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పినాం. ఆ దిశగా ప్రజాభవన్గా మార్చినాం, ప్రజావాణి వింటున్నాం, ప్రజల్ని రాణిస్తున్నాం. ప్రజలు లోపలికెళ్ళి ప్రజల శ్రమతో, ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో ఏ పేదవాడైనా అక్కడికి వెళ్ళి నించొని ఇది నా రాష్ట్రం, ఇది నా ప్రజల కోసం నిర్ణయం చేసే అధికారిక భవనం అని చెప్పి ఈరోజు ఎవరికైనా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే మొట్టమొదటి మార్పు తెస్తామని చెప్పి మార్పును చూపించినాం అధ్యక్ష. మేము ఆ మార్పే ఈరోజు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల తొలగింపు. అదేవిధంగా అధ్యక్ష, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తామన్నాం, అమలు చేసినాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళు వైద్యం అందక సర్కారు దవాఖానకి వెళ్తే అటు నుంచి అటే శ్మశానానికి వెళ్తున్నారని చర్చించుకుంటున్న సందర్భంలో ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందించింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలలో అది నిర్వీర్యం అయిపోయింది, పేదలకు అందుబాటులో లేకుండా పోయింది, అందరిని ద్రాక్షగా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి దాన్ని చాలా పకడ్బందీగా అమలు చేసి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వం తప్పకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న చివరి పేదవాడికి కూడా ఈ పథకాన్ని అందించాలని చెప్పి దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు ఇతర అంశాలను కూడా మా ఎంఐఎం మిత్రులు అక్కడ సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కూడా మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు. సభ ముగించే సమయంలో వాళ్ళ క్లారిఫికేషన్ అక్కడ ఇవ్వడానికి కూడా కొంత అవకాశం లేకపోయింది. నేను ఇక్కడి నుంచి వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద తప్పకుండా ఇతర అంశాలను కూడా శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిచి
ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో 100% ఈ హైదరాబాద్ నిషాన్ చార్మినార్ ప్రాంతాన్ని, ఓల్డ్ సిటీని, మెట్రో రైల్ను, గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరులో ఈరోజు 25,000 ఎకరాలలో అభివృద్ధి జరగబోతుంది. ఆ ప్రాంతానికి అంతా మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో మేము స్పష్టంగా ప్రస్తావించినాం, ఈ హైదరాబాదు నమూనా ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి నమూనాగా మారుస్తామని. ఆనాడు 1908లో వరదలు రావడం వల్ల వేలాది మంది చచ్చిపోవడం వల్ల నిజాం ప్రభు గొప్ప ఆలోచన చేసి వారు ఒక ప్రపంచంలోనే పేరు పొందిన ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడంతో ఈరోజు గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ నిర్మాణం చేసి హైదరాబాద్కు వచ్చే వరదలను ఆపడమే కాకుండా ఈ హైదరాబాదు నగరం ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటిని నిర్మించారు. కానీ వివిధ కారణాల చేత పాలకుల యొక్క తుందుడుకు చర్యల వల్ల లేదా వాళ్లకు వ్యాపారస్తులతో ఉన్న అనుబంధాల వల్లనో నాకు తెలీదు, ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని విధ్వంసం చేసి కాంక్రీట్ జంగల్గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వికారాబాదులో మొదలైన మూసీ నదిని గండిపేట నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలో మూసీ నది మీకు తెలుసు, అక్కడి వరకు ఒక ప్రత్యేక కారిడార్ కింద తీసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేసి మూసీ అంటే ఈరోజు మురికి కాలువలాగా ఈరోజు చర్చ జరుగుతుంది. మూసీ అంటే పవిత్రమైన నది, గంగా జలాలతో సమానంగా మూసీలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని అనుకునే విధంగా అంత గొప్పగా ప్రపంచమే అబ్బురపడే విధంగా మూసీని అభివృద్ధి చేస్తామని మేము చెప్పడం జరిగింది. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. మా ఎంఐఎం ప్రజాప్రతినిధులనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ చర్చలో భాగస్వాములను చేస్తాం. ఓపెన్ మైండ్తో రాండి, మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. ఈ ప్రభుత్వం మీకు మాకు మధ్యలో ముళ్ళ కంచెలు ఉండవు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు సరాసరి వచ్చి కలిసి మీ సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అధ్యక్ష. మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యం అంటే గెలిచిన మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షం మీ బెంచ్, మీ ఎదురుగా కూర్చున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ట్రెజరీ బెంచెస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది అపోజిషన్ బెంచెస్. ట్రెజరీ బెంచెస్ని, అపోజిషన్ బెంచెస్ని ఈక్వల్గా ట్రీట్ చేసి సమానమైన అవకాశాలు ఇచ్చి సమస్యలను ప్రస్తావించి పాలకపక్షం చేసే నిర్ణయాలు, శాసనాలు, ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను, సూచనలను, సలహాలను ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఇది వేదిక కావాలి. మా ప్రభుత్వం చేస్తున్న విధానపరమైన నిర్ణయాలలో సహేతుకమైన సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నుంచి మేము ఆశిస్తాం. ఆ దిశగా మీరు అడుగులు వెయ్యండి. అదేవిధంగా ఏదో చౌకబారు రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు. ఈ వేదిక 4 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి. ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు. ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యులు అందరి మీద కూడా ఉన్నదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపుగా 70% పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో. మీకు తెలిసి రైతుల పరిస్థితి, ఇక్కడున్న రైతు రాజ్యం తెచ్చినాం, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది, మేము అద్భుతమైన పరిపాలన అందించినాం, మా అద్భుతమైన పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులు పండుగ చేసుకుంటున్నారని. కానీ నేను ఈరోజు మీకు వివరాలు ఇవ్వదలుచుకున్నా. 2021లో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా తెలంగాణ రాష్ట్రము రైతు యొక్క ఆదాయం, తలసరి ఆదాయం 9,403 రూపాయలు. అంటే ఈ దేశం యొక్క రైతులో ఈ దేశం 25వ స్థానంలో ఉంది. రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము 25 స్థానంలో ఉంది. ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వాలేదు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదనే, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదనే
ఓకే ప్లీజ్ కానివ్వండి. తప్పకుండా చదువుతా తప్పకుండా. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము 25వ స్థానంలో ఉంది. ఇది శోచనీయము. దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం మేఘాలయ, 29,348 రూపాయలు. అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది అధ్యక్ష. సరే, వాళ్ళకి బాధగా ఉండొచ్చు, నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను, కాబట్టి వాళ్ళ ఆవేదనని. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023లో స్పష్టంగా ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చిండ్రు. 2023 నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండ్రో అది కూడా తప్పు. మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష. యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా, వివిధ రాష్ట్రాలు కూడా, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి, డయ్యూ డామన్, దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం 10వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందు ఉన్నాయి. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నదనే తప్పు. సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ 10 సంవత్సరాలలో మొదటి 2 స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలలో ఉన్నది అధ్యక్ష. ఇది నేను చెప్పలే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో. కాబట్టి రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం, రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం. ఇది అద్భుతం. రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని. నిజంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు, చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా. 2018లో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 2018 ఆగస్టు 15 నుంచి 2018 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 15 వరకు రైతులు వీళ్ళ అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్కులు. ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ కాలం తీరో వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు. ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బీ రికార్డుకు ఒక పక్కన ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నది. ఇది ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అధ్యక్ష. ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసింది కాదు. ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు 1,21,965 అధ్యక్ష. అంటే దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. ఇంకా కూడా ఈ రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండుగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుడిని. రైతు బీమాలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే, యాక్సిడెంట్ కావచ్చు, రోగం వచ్చి కావచ్చు, నొప్పి వచ్చి కావచ్చు, చనిపోయిన వాళ్ళ సంఖ్య అది ఆత్మహత్యలు దాంట్లో లేవు. వారేమనలేదు. నేను క్లారిఫై చేస్తున్నాను, ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను. ఆ రోజు 60 సంవత్సరాల లోపని ఎల్ఐసి వాళ్ళు, అంతకన్నా మేము 65 ఏళ్ళు కూడా అడిగాం, కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 65 పెట్టారు. కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం అది. ప్లీజ్.
చైర్మన్ సార్, నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను చెప్పలేదు. మీరేం చెప్పలేదు, చనిపోయారంటే దాని ఉద్దేశం. చాలా కాషియస్గా చాలా కాషియస్గా ఎన్సీఆర్బి లెక్కలు చెప్పిన, రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన, వివిధ కారణాల చేత 1,21,965 మంది చచ్చిపోయారు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని కూడా చెప్పిన అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మానవీయ కోణం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము. నేను గత ప్రభుత్వము, గత పాలకులు, నేనేమంటున్నా అంటే, గత పాలకులు ఉపయోగించాల్సిన విజ్ఞత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే. ఎప్పుడు కూడా రైతు కరువుతోనో వరదలతోనో రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చిపెట్టి, ఆలి మీద ఉన్న తాళి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి, కాలిపోతున్న మోటార్లో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా, పంటల బీమా పథకం తీసుకొచ్చినుంటే, ఆ పంటల వల్ల, పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల, అప్పుల వల్ల అవమానం జరిగి అప్పులవాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే, ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే, వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే, ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు. ఇదే కాదు అధ్యక్ష, నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు ఈ ప్రభుత్వాన్ని, ఏ పంటను మీరు కనీస మద్దతు ధర ఇచ్చుకున్నారు అధ్యక్ష? చెరుకు వండిస్తే అదే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే అని అది అధ్యక్ష. సరే, పెద్దలు మత్స్యనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి, సార్ వాళ్ళని వీళ్ళని అనకు, చక్కగా కేసీఆర్ని అనమంటుండు. సంతోషం సార్, ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు, మంచి సూచన చేశారు. వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే చెప్తున్నాడు సార్. అదే వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారి పేరే తీసుకొని అని అంటారు. ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సరే, వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి, మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే, పంటల బీమా పథకం తీసుకొచ్చి ఉంటే, రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే, కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల ప్రభుత్వం ఆ దిశగా, ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్ల కావచ్చు, ఏ ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు 6 కాలం కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి పగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి, రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని, కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే, కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం, మీకందరికీ తెలుసు, మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు. ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు. అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంటే 1300కు 1400కు దళారులకు, మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద, తాలు పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి, ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం
వాళ్ళతో ఆనాటి ప్రభుత్వం వాళ్ళతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారినరు. అందుకే ఈరోజు రైతుకు కనీసం మద్దతు ధర అమలు జరగడం లేదు. చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది, పసుపుకు గిట్టుబాటు ధర రాక పసుపు పంట పోయింది, మొక్కజొన్నలు కావచ్చు, లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, జొన్నలు కావచ్చు, మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు, వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణా కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది. అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసారు, ఓరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, ఓరేసుకుంటే మీ కర్మ, ఈ ప్రభుత్వం కొనదు, ఐకేపీ కేంద్రాలు తెరవదు అని. ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం? ఈ రైతుల పట్ల ప్రేమ, ఈ రైతులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు? ఓరేసుకుంటే ఊరేసుకోండి, మేము కొనుగోలు చేయము అని చేతులెత్తేస్తే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అవుతుందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతులకు మాట ఇచ్చిండు, ఉచిత ఎరువులు ఇస్తాను, దిగిపోయే వరకు కూడా ₹1 ఉచిత ఎరువులు ఇవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మీ కళ్ళ ముందల కనిపిస్తున్న నిజాలు. ఈరోజు ఆ రైతులను రక్షణ కల్పించడానికి ఈరోజు వారు ఇతర రైతులను ఎవరిని ఒరేసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి ఫామ్ హౌస్లో స్వయంగా వారే అందరికీ వద్దని చెప్పి వారు మాత్రం 150 ఎకరాల వరి పండించుకున్నాడు అధ్యక్ష. ఇది ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? అంటే వారి పొలంలో పంట పండించుకుంటారు, దాన్ని కొనుగోలు చేసేటోళ్ళు ఉంటారు. రైతులకు ₹1960 కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు మాత్రం ₹4250 ధర ఇచ్చి కొనుక్కుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా న్యాయం అధ్యక్ష? ఏ రకంగా న్యాయం అధ్యక్ష? నేను ఈరోజు చెప్తున్నా, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ఇంకా ప్యాడీని ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతుంటే కూడా లారీల కొద్దీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి కంపెనీలు తీసుకెళ్ళినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, సీడా ఇప్పుడు కూడా అక్కడ పోదాం, అక్కడ పండించిన పంట వరి ఏంది, ఏ ధరకు అమ్మిండ్రు? నిజంగానే సీడ్ వడ్లు కొనుక్కొని 4250 ధర వచ్చినప్పుడు ఆ అద్భుతమైన ప్రణాళిక ఏందో తెలంగాణలో ఉండే 60 లక్షల ఎకరాలలో వడ్లు పండించే రైతులకు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? సీక్రెట్గా మీరొక్కరే ఎందుకు పెట్టుకున్నారు? మొదట తెలంగాణలో ఉన్న పేద రైతులకు చెప్పాలి కదా, మీ పొలాలలో సీడ్కు ఉపయోగపడే వరి పండించండి, ₹4250 వంగబెట్టి ఈ కంపెనీలతో నేను కొనిపిస్తా అని చెప్పాల్సి ఉండే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అంటే వారు పండించిన పంటకు ₹4250 మద్దతు ధరతోటి వారు అమ్ముకుంటారు, రైతులు కష్టపడి పండించిన పంటకు ₹1400 కూడా కనీస మద్దతు ధర రాకపోతే ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం గత పాలకులు రైతు రాజ్యము లేకపోతే వ్యవసాయాన్ని పండగ చేసినామని ఏ రకంగా చెప్పుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగాలి, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉండాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రైతుకు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, రైతులు ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చి వారు ఒక గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని కనీస మద్దతు ధరతో పాటు ₹500 బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు ఇట్లా రైతుల కోసం మంచి ప్రణాళికలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి రాచరిక పోకడలతో విమర్శలే పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కూడా కాలేదు, 10 సంవత్సరాలు ప్రజల్ని పట్టి పీడించిన వీళ్ళు 10 రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని అప్పుడే దూషణలతోని పర్వం మొదలు పెడితే ఏ రకంగా సమంజసమో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విద్య ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎన్ని వేల పాఠశాలల్ని ప్రభుత్వం మూసింది. ఈరోజు విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం 31వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం 31వ స్థానంలో ఈరోజు విద్యలో మనం ఉన్నాము అని అంటే అసలు మనం విద్య ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అధ్యక్ష నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31వ స్థానం. అసలు తెలంగాణ ప్రాంతంలో
90% దాదాపుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీ వాళ్ళ కోసం చిన్న చిన్న హ్యామ్లెట్స్లో, తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాలను పెట్టింది. ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టింది. ప్రతి 10 కిలోమీటర్లకు జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెట్టింది. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టింది. యూనివర్సిటీలను ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలలో, ఖమ్మం, ఆదిలాబాద్ వదిలేస్తే అన్ని జిల్లాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం తరఫున ఉచితంగా విద్యను అందించి పేదవాడికి విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యలో మేము పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికని అనుకున్నాం. ఆ రోజు 6.5% బడ్జెట్లో విద్యకు మేము కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 3.1% విద్యకు నిధులను కేటాయించారు అధ్యక్ష. అంటే వాళ్ళ దృష్టిలో పేదవాడి చదువుకుంటే సింగిల్ టీచర్ స్కూల్స్ 6,354 పాఠశాలలు దాదాపుగా మూసిండ్రని ఒక లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మధ్యకాలంలో తెప్పిస్తే 12,000 వరకు పెరిగిన అన్న రేషనలైజేషన్ పేరు మీద వివిధ కారణాల చేత వాటి లెక్కలు మళ్ళా నేను ముందు KG to PG ఉచిత నిర్బంధ విద్యను అందరికీ అందిస్తామని చెప్పి పేదవాడు నివసించే తండాలలో, గూడాలలో ఉండే సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నీ మూసివేయడం ద్వారా, పేదవాళ్లకు విద్యను దూరం చేయడం ద్వారా, పేదవాళ్ళు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ అధికారం, వాళ్ళ అవకాశాల గురించి వాళ్లకు అవగాహన కలగకుండా ఈరోజు విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీలే కాదు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అసలు అధ్యాపక సిబ్బంది లేకపోవడం వల్ల నిర్వీర్యం అయిపోయినాయి. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు UGC నిబంధనల ప్రకారం టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయినాయి అధ్యక్ష. అందుకే మెగా DSC ద్వారా రాష్ట్రంలో ఉన్న టీచర్ల ఖాళీలను అన్ని భర్తీ చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి పేదవాడికి విద్యను అందించడం ద్వారా వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉద్యోగాలు గత ప్రభుత్వం మీకు తెలుసు 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల ప్రశ్నాపత్రాలు 10వ తరగతి వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయిపోయి సరిగ్గా 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేకపోయింది. ఈరోజు ఆ పరిస్థితి ఉండకూడదన్నదే మా ఆలోచన. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశ్నాపత్రాలను దిద్దే విషయాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ నుంచి తొలగించి ఒక మంత్రి గారు ఆయన మిత్రుల కోసం కాంట్రాక్టు కట్టబెట్టి వాళ్ళ ద్వారా ప్రశ్నాపత్రాలను ఎవాల్యుయేట్ చేపిస్తే అందులో జరిగిన గందరగోళాల వల్ల 25 మంది నూనూగు మీసాల విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే చివరికి 12వ తరగతి పరీక్షలను కూడా నిర్వహించడంలో ఆనాటి ప్రభుత్వం వైఫల్యం చెందింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశానికే తలమానికమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిహాబిలిటేషన్ సెంటర్గా మారి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారి సభ్యులను గ్రూప్ 1 అంటే రాష్ట్రాన్ని 35 సంవత్సరాలు నడిపి వాళ్ళు ఎక్కడికో ఒక IASలో ఒక ఉన్నత స్థానానికి ఎదగాల్సిన గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్ని నిర్వహించే బాధ్యతను కనీస విద్యా అవగాహన లేనోళ్ళని సభ్యులుగా నియమించడం ద్వారా, అసలు నియమ నిబంధనలను ఉల్లంఘించి నియమించడంతో చివరికి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. మీరు నియమించిన సభ్యులకు సంబంధించి ఒక ప్రొఫెసర్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిను, లోపభూయిష్టంగా మీ నియామకాలు జరిగినాయి, నియామకాలను తక్షణమే నియమించిన వాళ్ళను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకొని పారదర్శకంగా మీరు కొత్త నియామకాలు చేపట్టండి అని ఆనాటి ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేస్తే కూడా పెడచెవిన పెట్టారు. ఆ పెడచెవిన పెట్టడంతో ఆ సభ్యులు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్నాపత్రాలు, అక్కడ సిబ్బంది అంత కీలకమైన శాఖలో అవుట్సోర్సింగ్ వల్లనో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులను నియమించడం వల్ల అక్కడ జరిగిన తప్పిదాలతోని 16 పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటి అన్నిటినీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానాలలాగా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అయినా ఈ ప్రభుత్వం మేల్కొనలేదు, అయినా ఈ ప్రభుత్వం బాధ్యతను గుర్తించలేదు. తక్షణమే ఆ ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం సమీక్షించి ముఖ్యమంత్రి గారే విచారణ అధికారులను పిలిపించి జరిగిన తప్పిదాలను తెలుసుకుని
తక్షణమే వాళ్ళని పిలిచి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ముఖ్యమంత్రి గారు రద్దు చేయలేరు కాబట్టి వారికి సూచన చేసి జరుగుతున్న పరిణామాలను వివరించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నివేదిక సమర్పించి వాళ్ళని రాజీనామాలు చేయించి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేసి తక్షణమే నియామకాల మీద చర్యలు చేపట్టిన ఉంటే ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, కుకట్పల్లి చౌరస్తాల్లో అనాథలుగా తిరగాల్సిన పరిస్థితి ఉండకపోతుంటాయి అధ్యక్ష. ఇవాళ నిజంగా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలలో తమ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి ఒక ఉన్నత స్థాయికి చేరి బంగారు భవిష్యత్తు నిర్మించుకొని ఆరుగాలం కష్టపడ్డ మాకు కాస్త ఆసరా అవుతారని అనుకుంటే 10 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈరోజు వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. అందుకే అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రాగానే కఠినమైన చర్యలు తీసుకొని నేరాలకు పాల్పడ్డ వాళ్ళని శిక్షించి ఎంత వారినైనా ఉపేక్షించము, మేము సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని చెప్పడమే కాకుండా సభ్యులందరినీ మా ప్రభుత్వం పిలిచి మాట్లాడి వారికి సూచన చేసి రాజీనామాలు చేయండి అని చెప్పినాం. ఈరోజు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినాం, అవహేళన చేశారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇచ్చినాం. మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు మేము ఇస్తామంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము చేయుత పథకం కింద పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను తమరి ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష, నేను నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నేను చెప్పినప్పుడు ఆ ప్రభుత్వం ఏమనాలి? ఇంకా ఉద్యోగ అవకాశాలు పెంచి 2.5 లక్షలు ఇస్తా అని ఆనాటి ప్రభుత్వం ముందుకు వచ్చేది. కానీ ఒక్క ఉద్యోగం ఇస్తాను కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. అంతా అయిపోయినాక ఒక 15-20 మందిని సెలెక్ట్ చేసి ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చోబెట్టి మొత్తము డ్రామా కింద మారుస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ప్రక్షాళన ఇస్తాం. 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు చేయని ప్రక్షాళన. పాపాల భైరవులే మీరు పాపాల భైరవులు గుండి ప్రక్షాళన చేస్తామని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. చిత్తశుద్ధి లోపించింది. అందుకే మా ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కలిగించాలనుకున్నా ఖచ్చితంగా 2 లక్షల ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా నిరుద్యోగ యువకులకు నేను భరోసా ఇస్తున్నా. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఏది జరిగినా మా గొప్పతనం అంటారు. మొన్న ఒక ఆయన నాకు కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న తెలంగాణ వచ్చినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు ఉండే, ఇప్పుడు వాడు 20 ఏళ్ళు అయిండు, మీసాలు వచ్చినాయి. ఒకవేళ వాళ్ళకి తెలిసి మీసాలు కూడా మా వల్లనే వచ్చినాయన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేటట్టున్నారు అని అంటున్నారు. కాబట్టి సమాజంలో కొన్ని పరిణామాలు, కొంత అభివృద్ధి, సామాజిక చైతన్యం కాలక్రమేణా ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. సో వాటిని కూడా గొప్పతనాలను తమ ఖాతాలో రాసుకోవాలనే ప్రయత్నం నుంచి బయటపడి ఈ ప్రభుత్వము ప్రజల కోసము, నిరుద్యోగ యువకుల కోసము ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చినప్పుడు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహేతుకంగా సూచనలు చేయాలని ప్రధాన ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల ఆడబిడ్డ మీద ఒక గంజాయి మత్తులో జరిగిన దాడి, అత్యాచారము, హత్య మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ మూలను చూసినా ఈరోజు గంజాయి గురించి, మాదక ద్రవ్యాల గురించి జరుగుతున్న చర్చ మనం కళ్ళారా చూస్తున్నాం, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు లేవు. పంజాబ్లో మనం ఒక సినిమా ఉడతా పంజాబ్ చూడడమే కాకుండా పంజాబ్లోనే ప్రత్యక్షంగా చూసి వచ్చిన. ఈరోజు అక్కడ గ్రామాలలో పేదవాళ్ళు తల్లి భార్య భర్తను కొడుకు మాదక ద్రవ్యాల బారిన పడి బానిసగా మారితే వాళ్ళ బాధ చూడలేక, మాన్పించలేక కూలి పనులు చేసి సంపాదించిన సంపాదనలో సగం వాళ్ళ కోసం డ్రగ్స్ కొనిచ్చే పరిస్థితి ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అధ్యక్ష. ఇట్లాంటి పరిణామాలు చూసిన తర్వాత నిజంగానే యువతను ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇట్లాంటి అలవాట్లకు బానిసలు కాకుండా, ఈ పర్యవసనాలు జరగకుండా మా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని డ్రగ్స్ను పూర్తిగా నిషేధించి పదమే వినొద్దు, మేము తగ్గిస్తామంటలేం, మేము నిషేధిస్తామని చెప్పినాం. ఈ విషయంలో ఆనాటి ప్రభుత్వము, ఈనాటి ప్రతిపక్షము బేసిజాలు లేకుండా ముందుకొచ్చి ఎస్ మేము కూడా మీతో పాటు ఉన్నాం, మిగతా విషయాలలో పరిపాలన విషయంలో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు,
రైతుల విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగ యువకుల విషయంలో, మహిళల విషయంలో, మైనారిటీ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు అధ్యక్ష. కానీ నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని, డ్రగ్స్ విషయంలో మేము తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలను ఎందుకు వారు మనస్ఫూర్తిగా అభినందించి ముందుకు వచ్చి సహకరిస్తామని ఎందుకు ఈ సభ్యులు మాట్లాడడం లేదు? ఆ సభలో చూసిన మీ నాయకుల గురించి అదే ఆ సభలో పాపం తెలియక వీళ్ళు ఈడ సమర్థించినట్టున్నారు. ఆడ వీళ్ళ బాస్ ఉన్నాడు కదా, వీళ్ళని పర్యవేక్షించడానికి ఉన్నాడు కదా ఒక డ్రిల్ మాస్టరు. ఆ డ్రిల్ మాస్టర్ ఆ లైన్లో లేడు అధ్యక్ష. వాళ్ళకి తెలియనట్టుంది, ఇంటికి పోయినాక వీళ్ళకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ 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 నార్కోటిక్స్ విషయంలో కానీ ప్లీజ్ 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 మధు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనకి సభ అందరు సభ్యులు కూడా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు కావద్దనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆశించేదే. గత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది, ఇంకా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే అందరు సంతోషిస్తారు. ప్లీజ్ స్పీకర్ చైర్మన్ సార్, గత ప్రభుత్వం TSNAP తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రారంభించింది. దానికి ఒక అధికారుల ప్యాటర్న్ కూడా డిసైడ్ చేసింది. అధికారులను నియమించలే. వాళ్ళు 29 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన సామాగ్రిని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నివేదిక ఇచ్చిన ₹1 కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. హైదరాబాద్ సిటీ కమిషనర్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండ్రు. వారు ఈ హైదరాబాద్ సిటీ కమిషనర్కి ఇక్కడుండే సమస్యల్ని పరిష్కరించుకుంటే ఎప్పుడైనా వీలు దొరికితే అటువైపు దృష్టి పెట్టే విధంగానే ఉన్నది. అంటే ఊరికే నామకే వాస్తే అంటారు కదా మన తెలంగాణలో, నామకే వాస్తే కంటి తుడుపు చర్యల కింద చేసిండ్రు. అందుకే మేము రాగానే ఫుల్ టైం ADGని దానికి నియమించినాం. 301 మంది సిబ్బందిని వాళ్ళు అడిగినారు, వీళ్ళు ఎలాంటి సిబ్బందిని ఇవ్వలేదు. తక్షణమే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారులను నియమించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన 29 కోట్లు కాదు 50 కోట్లైన నిధులు ఇవ్వండి. ఇది తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ పునాదులు బలంగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈ తెలంగాణ యువకులు, విద్యార్థులు తెలిసి తెలవని వయసులో ఇట్లాంటి వాటికి బానిసలు అవుతే తెలంగాణ భవిష్యత్తు గాఢాంధకారం అవుతుందని చెప్పి వచ్చిన ఎంబడే బాధ్యతాయుతంగా మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కఠినంగా అణిచివేయబోతున్నాం. పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద వివిధ రూపాల ముసుగులో ఇక్కడికి వచ్చి దీన్ని వ్యాప్తి చేయడానికి, వ్యాపారం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ యువకులకు కూడా, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా నేను హెచ్చరిక జారీగా చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అనో, హెరాయిన్ అనో, కొకైన్ అనో, మాదక ద్రవ్యాల మాట మేము ఎవ్వరము వినము. ఎవరైనా ఆ పదం పలికినా, ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేసినా కఠినంగా అణిచివేస్తాము. ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా ఎవరిని ఈ ప్రభుత్వం వదలబోదు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులన్నా ఉండొచ్చు, ఎవరిని వదలబోము. కాబట్టి ఇక్కడ మనందరం బాధ్యతగా ఈ విషయంలో ముందుకు పోదాము అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా అన్ని రకాల చర్యలు చేపడదాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో మహిళల ఆర్థిక స్వావలంబన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే మా ప్రభుత్వం మహిళల సెంట్రిక్గానే చాలా పథకాలను మేము ఈరోజు ప్రణాళికబద్ధంగా చేసినాం. 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, 2500 రూపాయలు నగదు కావచ్చు, RTC బస్సులో ఉచితంగా ప్రయాణం కావచ్చు, అదేవిధంగా గృహాలలో 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు. ఇట్లా ప్రతి దగ్గర మా ప్రభుత్వానికి సునిశ్చితమైన దృష్టితో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల మధ్యలో మమేకమయ్యి ప్రజల నుంచి వచ్చిన సూచనలు అన్నీ తీసుకొని అనుభవజ్ఞుడైన శ్రీధర్ బాబు గారిని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, అనుభవజ్ఞుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 125 రోజులు సుదీర్ఘమైన పాదయాత్రలో తెలుసుకున్న అంశాలను అన్నిటిని కూడా క్రోడీకరించి ప్రజల ముందుకు వచ్చినాం. 6 గ్యారంటీలు తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు చెప్తున్నాం, మేము యథాలాపంగా ఏది మాట ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకు అంచనా వేసుకొని
ఏ రకమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఒక అవగాహనతో వచ్చినాం. ఏ విధంగా అయితే 2004లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఇస్తామన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17, 2023 రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మళ్ళీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఆమె ఆశించిన ఆకాంక్షించిన ఉద్యమాల ద్వారా 6 దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు అమలు జరగలేదు అని గుర్తించి ఒక తల్లిగా తెలంగాణ తల్లిగా ఈ బిడ్డల యొక్క హక్కులను అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని బాధ్యతాయుతంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఆ నిర్ణయం ప్రకటించారు. ఆ విషయాన్నైనా సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీలను మీరు రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడడము అది సమంజసం కాదని చెప్పి ప్రతిపక్ష సభ్యులకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే పదే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తుంది, అద్భుతమైన పరిపాలన అని. ఒక 4-5 అంశాలు చెప్పదలుచుకున్న మిగతా అన్ని విషయాలు మళ్ళీ ఇంకా చాలా ప్రయాణం మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రారంభమే. ఒకటి, ఇసుక దోపిడీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి కారణం ఎవరు, కారకులు ఎవరు? నేరెళ్లలో జరిగిన ఇసుక లారీల కింద నలిగిపోయి చచ్చిపోయిన దళితులు, ఆ చావులను కళ్ళ ముందు విలవిలలాడి ప్రాణం కోల్పోయిన కుటుంబ సభ్యులను చూసి ఆ దళితులు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే ధర్నా చేయడం కూడా తప్ప అధ్యక్ష, లేకపోతే ఇసుక దోపిడీ చేయడం తప్ప? ఇసుక దోపిడీని అడ్డుకుందామన్న ఆలోచన చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసారానికే పనికి రాకుండా చేయడము ఇది న్యాయమా? ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకున్న పార్టీ ప్రాణాలు పోతే నిరసన తెలిపిన వాళ్ళ మీద నిర్బంధ చర్యలకు పాల్పడి నిరంకుశంగా హింసకు పాల్పడి పోలీసుల హింసకు పాల్పడితే అది గౌరవ మున్సిపల్ శాఖ గత మంత్రి ఈరోజు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీ రామారావు గారు శాసనసభ నియోజకవర్గ పరిధిలో గ్రామం వారు బాధ్యత తీసుకొని దయచేసి హౌస్లో సభ్యులు కాని వాళ్ళ పేర్లు తిట్టి సార్ నేను సార్ నేను కూడా ఆ సభలో ఈ సభలో చేసిన ఒక సందర్భం వచ్చినప్పుడు పాసింగ్ రిమార్క్ కింద ఇప్పుడు మనం కొంతమందిని లేకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తుంటారు, చంద్రశేఖరరావు గారు అద్భుతాలు సాధించిండు అని. రేపటి నుంచి వీళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు కూడా తీసేపించాను. సో అంటే పేర్లు కూడా సభలో సభ్యులు గారి పేర్లు ఎవరు చదవడానికి లేదు. గౌరవనీయులైన గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ సభలో సభ్యులు కాదు. ఇక భవిష్యత్తులో అక్కడ ఉన్న మిత్రులందరూ ఆ పేరును ప్రస్తావించకుండా నిషేధించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడము, ధర్నా చేయడము, రాస్తారోకో చేయడము, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేయడం కూడా రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. నేరెళ్లలో దళితులు కుటుంబ సభ్యులను కోల్పోయి కుటుంబ పెద్ద లేక ఈరోజు అనాథలైన కుటుంబ సభ్యులు నిరసన తెలిపితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కరెంటు షాకులు పెట్టి కొట్టితే అతని మీద SC/ST కమిషన్ ఎంక్వైరీ చేసి ఆ అధికారి మీద చర్యలు తీసుకోమంటే ఆ అధికారిని సస్పెండ్ చేయాల్సింది వదిలేసి హైదరాబాదు నగరానికి అతన్ని రప్పించి అత్యంత కీలకమైన బాధ్యత అధికారికి ఇస్తే మనం ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాము, ఎవరిని ప్రోత్సహిస్తున్నాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా అధ్యక్ష. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు చట్టసభలో వచ్చినప్పుడు లోక్సభ స్పీకర్గా ఎవరున్నారో మీకు తెలుసు, మీరా కుమారి గారు, బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె. ఆ రోజు ఏ క్లిష్ట పరిస్థితులలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందో మీరు కల్లారు చూసారు, మీరు ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. అట్లాంటి మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పలకరిద్దాం, పరామర్శిద్దాం, వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుదామని వస్తే ఆ మీరా కుమార్ని కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించకుండా అడ్డుకునే సంస్కృతి ఇది తెలంగాణ సంస్కృత. ఇలాంటి విధానము తెలంగాణ గౌరవం ఏమైనా పెంచుతుందా? మీ ద్వారా గత పాలకులు ఆలోచన చేయాలి.
ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పాటుకు అంత సహకరించిన మీరా కుమారి గారు వస్తే ప్రభుత్వమే అధికారికంగా వాహనాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి తప్పు చేసిన ఒకవేళ పాలకులకు అందులో పాత్ర లేకపోతే తప్పు చేసిన అధికారులను శిక్షించడానికి వారికి ఉన్న అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆ అధికారులను మీరు ఇంకా అందలం ఎక్కించి తీసుకొచ్చి పెట్టడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇసుక దోపిడీకి అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతు పండించిన పంట కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికి 5 సంవత్సరాల కోసం ప్రజలు మనకు అవకాశం ఇస్తున్నారు. సేవకులుగా ఉండాల్సిన మనము ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో మార్కెట్ యార్డ్లో దళారులు ఏకమై రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక దోసుకుంటుంటే ఆ రైతులు నిరసన తెలిపితే ఆ నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిండ్రు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళ అందుకే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం సోదరా. మీకు తెలవాల్సింది ఏంటంటే వెనక్కి పోకండి ప్లీజ్. అధ్యక్ష, ఆ కష్టపడి పండించిన పంటను ఎవడో దళారి దోసుకుంటుంటే కడుపు మండి ప్రభుత్వం దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫున ఎవరూ అందుబాటులో లేక ఆ రైతులు నిరసన తెలిపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సరే, చట్టము ఏం చేస్తుందో చట్టం ఆ పని చేస్తుంది. కానీ ఆ రైతులను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు బేడీలేసి నడిపించుకుంటూ వచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళ అంతర్జాతీయ తీవ్రవాదుల అధ్యక్ష నేను అడగదలుచుకున్నా. దేశద్రోహానికి ఏమైనా పాల్పడ్డారా అధ్యక్ష? ఎవరు అధ్యక్ష వాళ్ళు? గిరిజనులు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పండించిన పంట ఎవడో దొంగతనం చేస్తుంటే దోసుకుంటుంటే కడుపు మండి నిరసన తెలిపిన రైతుల మీద నువ్వు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లోకి పంపించినావు. ఇదొక భాగం అయితే వాళ్ళను కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు అంతర్జాతీయ నేరగాళ్లను ఐఎస్ఐ తీవ్రవాదులను తీసుకొచ్చినట్టు బేడీలేసి బజార్లను నడిపించి ఇది రైతు రాజ్యము వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకునే హక్కు గత ప్రభుత్వానికి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆ తల్లి చిన్న పిల్లోని సంటి పిల్లోని సంకల పెట్టుకొని తన భర్తను బస్సులో ముద్దాయిగా తెస్తుంటే ఆ తండ్రి తన కన్న బిడ్డను చూడడానికి ముందుకొస్తే పోలీసులు ఈ ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులు నిర్దాక్షిణ్యంగా ఆ భార్య బిడ్డల్ని తోస్తే ఆ రైతు ఏమనుకుంటాడు అధ్యక్ష? ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 69 ఉద్యమం ఖమ్మంలోనే పుట్టింది. మీకు తెలవాలి, పాల్వంచలో మీకు అందరికి తెలుసు. అట్లాంటి చైతన్యవంతమైన ఖమ్మంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నిలబడి ప్రశ్నించినందుకు ఆ రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి బేడీలు వేసేయడం ఏ సంస్కృతికి ఏ రాచరికానికి? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి అధ్యక్ష, బేడీలు వేయకూడదు అని. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా గత పాలకులు ఉల్లంఘించి ఆ రైతులను బేడీలు వేశారు. పరామర్శించడానికి మేము వెళ్తే మమ్మల్ని అరెస్టు చేశాం. వాళ్ళని పరామర్శించడం కూడా ప్రజాస్వామ్యంలో నేరమా అధ్యక్ష? మీరు పరామర్శించరు, మీరు అండగా నిలబడరు, మీరు ఆదుకోరు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు సరిదిద్దరు. కానీ ప్రతిపక్షంగా మా బాధ్యతను నెరవేర్చాలనుకున్న రోజు ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా మీరెవ్వరిని వాళ్ళ కనీసం దరిచేరనీయకుండా అడ్డుకోవడము, ఈ నిర్బంధాలు, ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి? మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ని ప్రశ్నపత్రాలు బయటకు వచ్చినప్పుడు మేమే కనిపెట్టినామంటూ సంతోషం. ప్రశ్నపత్రాలు అమ్మింది మీ పాలనలోనే, వాళ్ళని కనిపెట్టింది మీ పాలనలోనే. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అధ్యక్ష? 10 సంవత్సరాలు ఇన్ని ఖాళీలు. మొదటి శాసనసభ సమావేశంలో గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉద్యోగ ఖాళీలు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు వస్తాయి. ఈ 1,50,000 ఉద్యోగ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తానని శాసనసభలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మరి ఈరోజు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెరిగినరా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పెరిగినాయా తగ్గినాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. పదే గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం, మేము ఆనాటి ప్రభుత్వం మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం. చాలా ఉద్యోగాలు మీరు ఇస్తే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నాళ్ళలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానము, తెలంగాణ రాష్ట్రంలో మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ గారు ఇచ్చిన నివేదిక పొంతన లేదు కదా అధ్యక్ష. మీరు ఎందుకు సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి, సరైన పరిపాలన అందించడానికి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులై ఈ నిరుద్యోగ యువకుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కదా అధ్యక్ష. ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగినరో, కుటుంబాలను, తల్లిదండ్రులను కాదని కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చినరు, వాళ్ళని ఏ రోజైనా ఈ ప్రభుత్వం గౌరవించిందా? ఉక్కు కంచెల మధ్యలో మీరు నిర్మించుకున్న ప్రగతి భవన్లో ఏ పూటైనా వాళ్ళని పిలిచి బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ ఎంతోమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ద్రోహులని మీరే తిట్టినోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నోళ్ళు, గుప్పెడు పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను పట్టి పీడిస్తున్నారు, వేధిస్తున్నారు అన్న మీరు ఇవాళ మీరు నామినేట్ చేసిన పొజిషన్స్లో ఎవరున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎవరికి అర్హతనే లేదా? ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగతి భవన్లో ప్రవేశమే లేదా? ఈరోజు ఆ ఉక్కు కంచెలు, ఆ గేట్లు ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎవరి కోసం? ఎవరిని నియంత్రించడానికి? ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎవరిని మీరు లోపలికి రానియకపోతే ఆ గేట్ల ముందు తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు పోతే ఒక హోంగార్డ్ గారు నువ్వు లోపలికి రావడానికి లేదు, నీకు అపాయింట్మెంట్ లేదు, పా నడువు అని ఒక హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపిన కఠోరమైన సత్యం మన కళ్ళ ముందలు ఉంది. ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్తే నీకు అపాయింట్మెంట్ లేదు, నీకు లోపలికి ప్రవేశం లేదు, నీ ప్రవేశాన్ని నిషేధించినామని చెప్పి వెనక్కి పంపిస్తే దుఃఖంతో కుమిలిపోయినా అని ఈటల రాజేందర్ గారు చెప్పినరు అధ్యక్ష. అంటే తెలంగాణలో ఎవరికి ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్, అందుకే మా ప్రభుత్వం ప్రజాభవన్గా మార్చింది, ప్రజావాణి అక్కడ ఇంటుంది. అందుకే ఇనుప గోడలు, ముళ్ళ కంచెల్ని అన్నిటిని బద్దలు కొట్టినాం, అందుకే అవన్నీ తొలగించినాం. రా, నువ్వు కూడా, మీరు కూడా వచ్చి ప్రజావాణిలో ఏదైనా ఇవ్వండి, మీరు ఇస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. అదేవిధంగా అధ్యక్ష, ప్రజా తీర్పును గత పాలకులు సరైన విధంగా అర్థం చేసుకున్నట్టు లేరు. వాళ్ళకి అర్థమైందో, అర్థమైనా అర్థం కానట్టు ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు. ఆ శాసనసభలో సభాధ్యక్షుడిగా ఆయన ఎవరికైనా ఇతరులకు అవకాశం వస్తుందేమో అని మేము ఆశించినాం, రాలేదు. వాళ్ళు అంటారు అది మా పార్టీ ఇష్టం, మేము వెట్టి చాకిరికి అలవాటు పడ్డాం, మేము ఈ విధంగానే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదని నా సూచన అధ్యక్ష. అదేవిధంగా చర్చనైనా గతంలో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చాలా మంది కొంతమందిని సభలోకి పంపించారు. వాళ్ళైనా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చను ప్రారంభిస్తారేమో అని ఆశించిన, అది అక్కడ జరగలేదు. తర్వాత మాట్లాడినరు కూడా వాళ్ళే. ఇప్పటికైనా ప్రజల తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబాన్ని కేంద్రీకరించి ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు నిరసనలు తెలపాలనుకున్నా, ధర్నా చేయాలనుకున్నా, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు ఉద్యమాలను నిషేధించిన వీళ్ళందరి కోసం ధర్నా చౌకును మళ్ళీ తెరిచినాము. ఈ సభ్యులందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే స్వేచ్ఛగా ధర్నా చౌకులో వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు, ప్రభుత్వానికి నిరసనలు తెలిపొచ్చు, సమస్యలు ఉంటే చట్టసభలలో చెప్పొచ్చు. ఇక్కడ ఒకవేళ అందరికీ అంత సమయం ఒకవేళ దొరకకపోతే, సమస్యలు ఉంటే, కాలం అంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆ సమస్యల తీవ్రత ఉంటుంది అనుకుంటే ప్రజావాణికి వచ్చి అక్కడ కూడా వాళ్ళు చెప్పొచ్చు. అదేవిధంగా సచివాలయంలో ప్రజాప్రతినిధులకు ప్రవేశం ఉంటుంది అధ్యక్ష, నిషేధించం. గతంలో ఎంపీగా నేను సచివాలయానికి వెళ్దామంటే అనుమతించలేదు. అదేవిధంగా సీతక్క లాంటి ఇప్పుడు మంత్రి అయిన సీతక్క గారు పోతే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి ఇండ్ల కాడికి తీసుకెళ్ళారు. కాబట్టి ఈ సాంప్రదాయాలు, ఇట్లాంటి విధానాలకు, నిరంకుశ వైఖరికి మేము స్వస్తి పలకదలుచుకున్నాము. ఇలాంటి విధానాలు మేము పూర్తిగా అడ్డు తొలగిస్తాము. గత వాసనలు ఏమన్నా ఉన్నా
ఆ ప్రభావానికి లోనైన ప్రతిపక్ష సభ్యులు ఇంకా ఆ మత్తులోనే జోగుతుంటే అందులో నుంచి బయటికి రాండి. ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం మీ సూచనలు సలహాలను ఆహ్వానిస్తుంది. పాలక పక్షంగా మేము పాలకులం కాదు సేవకులం, మేము చేసే నిర్ణయాలలో ఉన్న విషయాలను మీరు విశ్లేషించండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మేము సహేతుకమైన మీ సలహాలు సూచనల్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలన అందించే ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ రాజ్యం. సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ కవి ఒక గొప్ప భావజాలాన్ని అందశ్రీ మీకు తెలుసు, జయ జయ హే తెలంగాణ రాసిన తెలంగాణ కవి గారు ఒక కవిత రాసినారు. ఈ సందర్భంగా ఇది సహేతుకం అనుకొని సందర్భంగా గుర్తు చేయాలని ఈ కవిత ద్వారా నా ప్రసంగాన్ని నేను ముగించదలుచుకున్నా. ఏందిరా తెలంగాణం, ఎలా మూగబోయింది జనగానం. ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మాగానము. రాష్ట్రం వస్తే కుక్కలా కాపులనుంటనంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే. అధికారం వచ్చే అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. ఈ కవిగారి యొక్క హృదయాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు దర్పం పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీ వైపు నుంచి సహేతుకమైన సలహాలు సూచనలు ఆహ్వానిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు మన అందరం తెలంగాణ కోసం నిర్మించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. ధన్యవాదాలు.